హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మనము కాజు మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. ఇలా బిర్యానీ ఆకు, కసూరి మేతి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇక్కడ ఏంటంటే కాజు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక టమాటో. ఇంకేంటంటే ఇక్కడ కాజు ఫ్రై చేసుకోవడానికి నెయ్యి అండి, ఒక 1/2 కప్పు. తర్వాత ఏంటంటే ఇక్కడ నేను గార్లిక్ స్లైస్ వేసుకొని ఒక 2 ఇంచుల అల్లం ముక్క, ఆనియన్ కొంచెం మందంగా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో కొన్ని వాటర్ వేసేసి ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కొంచెం ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వాటర్లో ఆనియన్స్ వేసి కాసేపు ఆగాక అందులోనే కాజు వేయాలి. ఇవి రెండు ఏంటంటే ఒక్క పొంగు వచ్చేదాకా ఉంచాలి. ఈ విధంగా కొంచెం పొంగు వస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఏంటంటే వీటిని వడకట్టుకోవాలి. ఇది మెయిన్ ఇందులో, దీనికి కర్రీకి టేస్ట్ దీంతోనే వస్తుంది. ఇక్కడ నేను సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసి ఈ విధంగా నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తానికి ఈ విధంగా స్ట్రెయిన్ చేసిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ చల్లనీళ్ళు పోయాలి. పైనుంచి హాట్ వాటర్లో నుంచి తీసాక చల్లనీళ్ళు పోసి ఈ విధంగా మొత్తానికి స్ట్రెయిన్ చేసేయాలి, వాటర్ ఏం లేకుండా. ఈ స్ట్రెయిన్ చేసిన మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్లెండర్ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దీనికి, కాజు మసాలా కర్రీకి. మసాలా మొత్తం దీంతోనే రెడీ అవుతుంది. తర్వాత కొన్ని వేడి నీళ్ళు వేసేసుకోవాలి. ఇది బ్లెండ్ చేసుకోవడానికి కొంచెం మంచిగా ఈజీగా అయిపోతుంది. అక్కడ చల్లనీళ్ళు వాడాము, ఇక్కడ వేడి నీళ్ళు వాడామండి. స్ట్రెయిన్ చేసిన తర్వాత చల్లనీళ్ళు వేయాలి, తర్వాత బ్లెండ్ చేసుకోవడానికి మాత్రం హాట్ వాటర్ వేయాలి. ఈ విధంగా మొత్తానికి ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత ఈ విధంగా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని పాత్ర పెట్టేసి అందులో కాస్త నెయ్యి వేసేసి ఇలా కాజు, మిగిలిపోయిన కాజు ఏదైతే ఉందో అది విధంగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. కాజు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యిలో. ఎందుకంటే కాజుకి మనము కర్రీలో వేసినప్పుడు కలర్తోని టేస్ట్ వస్తుంది, టెక్స్చర్ కూడా చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇలా కాజు ఫ్రై చేస్తూ ఉంటేనే మంచి స్మెల్, స్వీట్ స్మెల్ వస్తుందండి. ఆ విధంగా స్మెల్ రావాలి, కాజులో ఉన్న పచ్చదనం పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. మరి స్టవ్ హైలో పెట్టి చేస్తే మాత్రం కాజు మాడిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత నేను అందులోనే కొంచెము ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసి ఫస్ట్ ఇక్కడ దాల్చిన చెక్క వేసాను, తర్వాత ఏంటంటే యాలకులు, మిరియాలు, తర్వాత ఇందులోకే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా మసాలా, అవి బిర్యానీ ఆకులు వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి తురుము ఇందాక ఏదైతే తీసి పెట్టామో అది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, సన్నం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులోనే వేసేసేయాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసి మంచిగా కలుపుకోవాలి. ఏంటంటే ఇది కలరు చేంజ్ అయ్యేదాకా దీన్ని కలుపుతూనే ఉండాలి. కొంచెం స్టవ్ సిమ్లో ఉంటేనే బాగుంటుంది, పెద్దగా పెడితే కనుక ఆనియన్స్ తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ మనకు కలర్ తెలుస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత మనము ఇందాక గార్లిక్ స్లైసెస్ అన్నాను కదా, అవి అల్లం తురుము ఏదైతే ఉందో ఇవి రెండు కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను అల్లం తురుము వేశాను, అది కాస్త పచ్చివాసన పోయేదాకా కలుపుకున్నాక తర్వాత ఇందాక తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను సన్నం తురిమి పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవి కూడా ఆయిల్లోనే కొంచెం పచ్చివాసన పోయేదాకా అటు ఇటు కదుపుతూ ఉండాలి. అల్లం తురుము, వెల్లుల్లి తురుము రెండు వేసేసాం కదండి, ఒకసారిగా అన్నీ కలిసేలాగా పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా కొంచెం కలుపుకోవాలి. తర్వాత అందులోనే అవి కలుపుతూ ఉన్నప్పుడే ఆనియన్స్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ఇందాక టమాటో చూపించాను కదా, అదేంటంటే అది కూడా నేను పల్ప్ మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను. టమాటోది పైన లేయర్ ఏదైతే ఉందో అది తీసేసి కాస్త మ్యాష్ చేసి ఈ విధంగా వేస్తున్నాను. ఈ మిశ్రమంలో ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్టుగా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. అందులో మసాలా స్పైసెస్ కూడా ఉన్నాయి కదా, ఎక్కువ ఘాటు లేకుండా కన్సిస్టెన్సీ టేస్ట్ కోసం మనం చూసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసాను నేను. ఆ తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను, కర్రీకి సరిపడా పసుపు అంటే 1/2 టీ స్పూన్ వరకు. మొత్తంగా ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని కాస్త కొంచెం దగ్గరకు వచ్చేదాకా టమాటా
ప్యూరీ ఏదైతే ఉందో అది కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఈ విధంగా ఇలా అయ్యేదాకా కొంచెం కలుపుకున్నాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఏంటంటే కొన్ని హాట్ వాటర్ వేసేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసుడండి వాటర్ వేసుకోవాలి. ఏంటంటే ఈ వేసిన మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోకుండా మంచిగా వాటర్లోనే ఉడికిపోతాయి. కొంచెం ఒక 2-3 నిమిషాలలో ఇది అయిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చేదాకా చూసుకొని ఆ టైంలో ఇందాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో ఆనియన్స్, కాజు కలిపి మనం గ్రైండ్ చేసాం కదా, ఆ మిశ్రమం ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిసే విధంగా స్పూన్‌తో దగ్గరికి కలపాలి. ఇది కాజు పేస్ట్ కాబట్టి కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అదేంటంటే ఆయిల్ కూడా అంత తొందరగా రిలీజ్ అవ్వదు. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా కసూరి మేతి వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందాక మనం పక్కన పెట్టుకున్న ధనియాల పొడి ఏదైతే ఉందో ఒక 1 టీ స్పూన్ వరకి అది ఇందులోకి వేసేసుకోవాలి ఇలాంటి టైంలో. తర్వాత ఇందులోకి జీలకర్ర పొడి ఒక 1 టీ స్పూన్ అది కూడా వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది తినే వాళ్ళని బట్టి. కానీ ఈ విధంగా అయితే చపాతీకి, రోటీకి చాలా బాగుంటుంది. ఇలాంటి టైంలోనే కొన్ని వాటర్ వేసేసుకొని నేను కొంచెం మాత్రం వేసాను. ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజులు ఇందులోకి వేసేసుకోవడమే. అంతేనండి, కాజు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేయాలి. తర్వాత ఇందులోకి సన్నం తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇక్కడ నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ ఎలా తిన్నా బాగుంటుంది. అంతేనండి, మసాలా కాజు కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.